ప్రభువు. కానాను అను ఒక ప్రదేశంలో మేరీ డేవిడ్ అను దంపతులు నివాసముండిరి. వారిరువురికి దేవుని కృప వలన హవీలా అనే కుమార్తె కలిగెను. దేవుని కృపచేత ఆ కుటుంబం సంతోషంగా ఉండెను. కొన్ని దినములు గడిచెను. ఒక ఉదయకాల సమయంలో డేవిడ్ కుమార్తెైన హవీలకు తీవ్ర రక్తస్రావం తన నోటి ద్వారా జరుగుతూ ఉండెను. దానిని గమనించిన డేవిడ్, మేరీ ఇరువురు ఆయాసపడి వైద్యుని వద్దకు పరుగు తీస్తారు. వైద్యుడు హవీలా దుస్థితిని గమనించి ఆమెకు రక్తస్రావం వ్యాధి కలిగెను అని చెప్పెను. అతని యొక్క మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ చాలా ఆయాసానికి గురయ్యెను. వారిరువురికి ఏం చేయాలో పాలుపోలేదు. వారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైనట్టు అయిపోయెను. బహుశా ఈ చిన్నారి కూడా చాలా కష్టంగా ఉండును. మరికొన్ని రోజుల్లో ఆ ప్రభువు సన్నిధికి ఆమె చేరుకోవచ్చు. ప్రార్థన చేయటం తప్ప మరేమీ చేయలేను, క్షమించండి అని క్షమాపణ కోరుతూ వైద్యుడు అక్కడి నుండి వెళ్లిపోయెను. భార్యాభర్తలిద్దరూ చాలా దుఃఖిస్తూ దుఃఖసంద్రంలో మునిగిపోయెను. ఇద్దరూ ఆకాశం వైపు చూసి ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టెను. పిమ్మట ఇద్దరూ ప్రార్థనలో మునిగిపోతారు. ప్రభువా, నేనిచ్చినది నేను తప్ప మరి ఎవరూ తీసేయలేరు అని వాగ్దానమిచ్చినావు కదా. నా ప్రభువా, నా దేవా, నా కుమార్తె విషయంలో మేలు కలిగించు. ఆమెను నువ్వే మాకు బహుమతిగా ఇచ్చినావు. నీవే ఆ బహుమతిని తిరిగి తీసుకుంటావా నా ప్రభువా? ప్రభువా, మా మొరని ఆలకించుము. మేము ఏమైనను తప్పు చేసిన ఎడల ఆ పాపమును మా మీదకు తీసుకురండి. నా బిడ్డల మీదకు తీసుకురావద్దు. మేము కన్నీటితో నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రభువా అని ఇద్దరూ కూడి ప్రార్థన చేయటం మొదలుపెట్టెను. దానినంతా పరలోకంలో ఉన్న ప్రభువు గమనించెను. అప్పుడు దుర్బుద్ధి గల సాతాను, ప్రభువా, నీ భక్తులు నిన్ను మొరపెట్టుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. నీవు వారిని విడువవని వారికి తెలుసు, కాని వారు ఎందుకు ఇలా ప్రార్థన చేయుచున్నారో నాకు అర్థం కావడం లేదు. దివారాతంలో నన్ను ధ్యానించువాడు ధన్యుడు అని ఊరికే అనలేదు కదా సాతానా. వారి బాధలు నాకు తెలిపినా తెలుపకపోయినను నేను వారి చేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువను. కాని ప్రార్థన చేయుట బాధ్యత. తండ్రి నాకు అదే బోధించెను. ప్రభువా, నేను ఈ సమయంలో వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాను. సాతానా, నువ్వు ఇప్పటిదాకా వారిని దుఃఖ సముద్రంలో ముంచియున్నావు. నీకు తదుపరి సమయాన్ని నీకు ఇచ్చినా నువ్వు వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా బాధింపకూడదు. ప్రభువు చెప్పిన మాటలు నాకు నచ్చవు. ప్రభువుకు నేనెందుకు భయపడాలి? ఈ కుటుంబాన్ని నేను శోకసంద్రంలో ముంచి దుఃఖంలో పడివేయదలచాను అని అనుకొని అక్కడ్నుండి కనుమరుగైను సాతాను. సమస్తము తెలిసిన ప్రభు, సాతానా, నీ ఆటలు ఇక కొనసాగవు. నీవు నీ శక్తిని మరిచి ప్రవర్తించిన ఎడల నీకు ఇవ్వాల్సిన బహుమతి ఖచ్చితంగా నీ పాపకర్మలకు నీవు బాధ్యత వహించదవు అని సాతానును ప్రభువు శపించెను. వెంటనే సాతాను ఒక స్త్రీ శరీరంలోకి ప్రవేశించి ఆమెను సరాసరి మేరీ డేవిడ్ కుటుంబం వద్దకు తీసుకెళ్లెను. చూడండి ప్రియులారా, నా తండ్రైన ప్రభువు మీ వద్దకు పంపెను. మీ కష్టాలను తొలగించుటకు నేను ఇక్కడికి వచ్చాను. నీ సమస్య త్వరలోనే తీరనున్నది. అందుకుగాను మీరు చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటనగా, మీ వద్ద ఉన్న వాటిని బలి ఇచ్చి ఊరి మొత్తమునకు విందు చెయ్యవలెను. పిమ్మట ఆ ప్రభువైన యేసే మీకు రక్షణ కలిగించుడు. వచ్చిన దూత మాటలు విన్న ఇరువురు కూడా సందేహంతో ఆమెను చూచెదరు. మీరు నమ్మిక ఉంచక సందేహించినా పిమ్మట మీరు మీ కుమార్తె యొక్క ప్రాణాన్ని కోల్పోయి ఉండెదరు. ఆలస్యం చెయ్యక వెంటనే నేను చెప్పిన కార్యక్రమం మొదలుపెట్టురి. మీరు వచ్చి ఉన్నందుకు సంతోషం, కాని నా తండ్రి ఎప్పుడూ కూడా బలి కోరడు. ఏదైనా అలాంటిది ఉన్నచో ఆయన మాకు ఖచ్చితంగా దర్శన భాగ్యం కలిగించెను. ఇక మీరు వెళ్ళవచ్చు. మాకు ప్రార్థన సమయం అయినది. లేదా మీరు కూడా మాతో కూడా ప్రార్థన చేయుడి. నేను చెప్పినది నిజమయ్యున్నది. నా మాట పెడచెవిన పెట్టినా పిమ్మట మీరు శోక సముద్రంలో మునిగిపోదురు.
అని అక్కడ్నుండి ఆమె వెళ్ళిపోయెను. దూత అక్కడ్నుండి వెళ్ళిపోయిన పిమ్మట ఇరువురు కూడి ప్రభువునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి. ప్రార్థన చేయుచున్న సమయంలో సాతాను ఎట్లా అయినా ఆ ప్రార్థనలను ఆపేయాలని పూనుకొనెను. సాతాను వెంటనే అతని కుమార్తె శరీరంలోకి ప్రవేశించి ఈ విధంగా మాట్లాడెను. ఆపండి, ఈ ప్రార్థన వలన ఎలాంటి ఉపయోగమూ లేదు. నన్ను బ్రతికించడానికి ఆ ప్రభు దిగిరాడు. నా మృత్యువు నాకు సమీపంలో ఉన్నది. అది నా కళ్ళకు ఎరిగేయున్నది. ప్రార్థన చేయడం వల్ల లాభమేమీ లేదు. దయచేసి ప్రార్థన ఆపివేయుడి అని కుమారి పెద్ద పెద్దగా రోదించడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంతో కుమార్తె వైపు చూసిరి. ప్రభువైన యెహోవా మేలు చేయుటకు సిద్ధమయ్యున్నాడు. సాతానా, నీ ప్రవర్తనేంటో మాకు తెలియను. నా కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా ప్రభువైన యేసు అగ్ని వంటి శోధనల్లో నీవు పడిపోవుదువు అని మళ్లీ ఇరువురు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సాతాను కుమార్తె శరీరంలో ఉండే పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండెను. మర్యాదగా ప్రార్థన ఆపడి, ఈ ప్రార్థన నాకు నచ్చలేదు. ప్రభువైన యేసు లేడు. నా మరణము నాకు సంభవించుటకు సిద్ధమయ్యున్నది అంటూ మరింత పెద్దగా బాధగా మాట్లాడుతూ ఉండెను. చూస్తూ ఉండగా ఆ కుమార్తె తల్లిదండ్రులిద్దరినీ కొట్టడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ వారిరువురూ కూడా ప్రార్థనను కొనసాగిస్తూ ఉండెను. ఆ సమయంలో వారిరువురికి తీవ్ర గాయాలాయెను. ఆ సమయంలో ప్రభువారు వారి ముందు ప్రత్యక్షమాయెను. ప్రభువుని చూసిన సమయం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలుగచేసెను. ప్రభువు ఆ కుమార్తెను చూసి, ఓ సాతానా, ఆ కుమార్తెను విడిచి నువ్వు బయటకు రా. కుమార్తె శరీరం లోపల ఉన్న సాతాను గజగజ వణుకుతూ ఉండెను. భయంతోనే సాతాను బయటికి వచ్చిన పిమ్మట, ప్రభువా, నాపై దయ చూపించు. ఇక పిమ్మట ఏ కాలమైనను నేనిటువైపు రాను అని సాతాను ప్రాధేయపడడం మొదలుపెట్టెను. సాతానా, నీ దృష్టి ఎప్పటికీ మారదు. నీకు సరైన శిక్ష విధించబడుతుంది అంటూ శపిస్తాడు. వెంటనే సాతాను చుట్టూ అగ్ని చుట్టువేస్తుంది. సాతాను అగ్నికి బలైపోయెను. ప్రభువా, మీరు కేవలం మీ పలుకులతో నన్ను స్వస్థపరచుడి. మరింకేమీ అవసరం లేదు నా ప్రభువా. మీరు మాట మాత్రం సెలవివ్వండి చాలు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఓ నా కుమార్తె, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. ఆ పలుకులతో తన యొక్క వ్యాధి స్వస్థపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దీవించి అక్కడ్నుండి మాయమైపోయెను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, ఆ ప్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా.